తెలంగాణలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైందా? సెప్టెంబర్ 6వ తేదీన కేబినెట్ విస్తరణ ఉండబోతోందా? కేబినెట్ ఎవరెవరికి చోటు దక్కబోతోంది? హోంశాఖ సహా కీలక శాఖలు ఎవరికి దక్కబోతున్నాయి? తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడెప్పుడా అని ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. అయితే చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. కొన్ని రోజుల క్రితం విదేశీ పర్యటన ముగిసిన వెంటనే ఢిల్లీకి వెళ్లి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలను కలిశారు. కొత్త పీసీసీ ఎంపికతో పాటు మంత్రివర్గ కూర్పుపై చర్చించారని తెలుస్తోంది. రేవంత్ కన్నా ముందే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో హైకమాండ్ చర్చలు జరిపింది. మంత్రివర్గంలో ఎవరెవరిని తీసుకోవాలన్న దానిపై ఆ ఇద్దరి నేతల అభిప్రాయాలు తీసుకుంది. రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్లతో చర్చల తర్వాత మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ పెద్దలు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. కొత్తగా ఎవరిని కేబినెట్లోకి తీసుకోవాలనే అంశంపైన క్లారిటీ ఇచ్చిందని సమాచారం. హైకమాండ్ లైన్ క్లియర్ కావడంతో సెప్టెంబర్ తొలి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చన్న ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో కలిపి 12 మంది మంత్రులున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో మరో 6గురికి అవకాశం కల్పించవచ్చు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మల్లిటి రంగారెడ్డికి అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవి దక్కని పరిస్థితుల్లో మల్రెడ్డికి చీఫ్ విప్ పదవి ఇస్తారంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ నుంచి సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి బెర్త్ ఖాయమంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి రేసులో గడ్డం బ్రదర్స్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఉన్నారు. మాదిక సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రేసులో ముందున్నారు. మహబూబ్ నగర్ జిల్లా మక్తలి ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్, పటాన్చేరు నుంచి నీలం మధు ముదిరాజ్ పేర్లు సైతం గట్టిగా వినిపిస్తున్నాయి. ఇటీవలే ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రొఫెసర్ కోదండరాంకు హైదరాబాద్ జిల్లాలో కోటాలో కేబినెట్ భర్తిస్తారంటున్నారు. ఆయనకు విద్యాశాఖ కట్టబెడతారనే ప్రచారం జరుగుతోంది. ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు పక్కా అంటున్నారు. భువనగిరి ఎంపీ సీటు గెలవడంలో కీలకంగా వ్యవహరించారు రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీ పెద్దల నుంచి కూడా ఆయనకు మంత్రి పదవి హామీ దక్కిందని చెబుతున్నారు. ప్రస్తుతం హోంశాఖ సీఎం దగ్గరే ఉంది. రాజగోపాల్ రెడ్డి వంటి బలమైన నేతలకు హోంశాఖ ఇస్తే విపక్షాలను మరింత కట్టడి చేయవచ్చనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారని తెలుస్తోంది. మొత్తం మీద కేబినెట్ పదవులు ఎవరెవరికి దక్కబోతున్నాయన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోతుందంటున్నారు.